జాన్వీ కపూర్ ని ఒక హీరోయిన్ గా పెట్టి ఒక సాంగ్స్ కోసమే పెట్టారా అనిపించింది. కరెక్ట్ ప్లేస్మెంట్ అనేది కరెక్ట్ టైంలో అనేది సాంగ్స్ అనేది జరగలేదండి. సాంగ్ పెట్టాలి కాబట్టి ఒక రొమాంటిక్ సాంగ్ పెట్టాలి కాబట్టి పెట్టారు. కానీ అది చిన్న స్టెప్ అండి. ఒక తాగి ఒక స్టెప్ అనేది జస్ట్ అలా వన్ ఆర్ టూ స్టెప్స్ అట్లా అనిపించింది తప్పితే ఎన్టీఆర్ మాస్ డాన్స్ చూసే అవకాశం అనేది కోల్పోయండి. మనం లాస్ట్ లో దావుది సాంగ్ వచ్చిందని చాలా ఆసక్తిగా ఎదురు చూసాం. అది రాకపోవడం అనేది చాలా బాధ అనిపించింది. సినిమా అయితే కంప్లీట్ రేటింగ్ హిట్ అయితే అవుతుందండి 100%. అన్ని రికార్డులే సేఫ్ ఉంటాయి. హిట్ అయితే అవుతుంది. బ్రేక్ ఈవెన్ కంపల్సరీ అవుతుంది. ఎస్ఎస్ రాజమౌళితో ఎప్పుడైతే ఈ సెంటిమెంట్ ఉందండి, ఎస్ఎస్ రాజమౌళి ఎన్టీఆర్ సినిమాతోనే ఈ సెంటిమెంట్ మొదలైంది. ఎన్టీఆర్ బ్రేక్ చేస్తున్నాడు ఆ సెంటిమెంట్ 100%. ఆచార్య లేదు, ఏమి లేదు అన్న బాగానే చేశాడు. చాలా బాగా సాయిఫ్ అలీ ఖాన్ గారు కూడా అందరు బాగానే చేశారు. అందరు బాగా చేశారు. ట్విస్ట్ ఎట్లా ఉంది అన్న? క్లైమాక్స్ ఎట్లా ఉంది? ఒక్కొక్క సీన్ ఒక్కొక్క ట్విస్ట్ అన్న. నీకు లోపలికి వెళ్ళిన తర్వాత ఇక అన్న ఉచ్చకోత ఒక్కొక్కటి వేరే ఉంటుంది. 2 రోల్స్ చేశాడు కదా, ఏది బాగా సూట్ అయింది అన్న 2 రోల్స్ కూడా చాలా బాగా చేశాడు. జాహ్నవి గారు బాగా చేశారు. హైలైట్స్ అంటే ఏం చెప్పుకోవాల్సింది? ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు హైలైట్స్ అండి. సినిమా చూడండి పక్కా 100 days పక్కా. లేదు బాగుంది. ఎవరా సినిమా ఇండస్ట్రీలో పెద్ద హిట్ సినిమా. బాహుబలి అమ్మ మొగుడు అనుకోవచ్చు సినిమాలో. ఎన్టీఆర్ గారి కెరీర్ లో ఇది ఒక 1000 కోట్ల సినిమా అండి. ఎన్టీఆర్ గారి కెరీర్ లో సినిమా ఆచార్యతో ఫ్లాప్ అయింది, కానీ శివకోటల్ గారికి ఈ సినిమాతో కంబ్యాక్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఫ్యామిలీ నుంచి బాగా చూస్తారు ఈ సినిమా. యూత్ కూడా బాగా నచ్చుద్ది. ఓవరాల్ గా చెప్పాలంటే ఇది ఒక మాస్ మసాలా ఎంటర్టైన్మెంట్ సినిమా. లాస్ట్ క్లైమాక్స్ 20 minutes ఒక ఎపిసోడ్ ఉంటది, సముద్రం ఎపిసోడ్. ఆ సొరచేప ఫైట్ ఒకటి, విఎఫ్ఎక్స్ అయితే బాగా చేశారు, బాగా వాడుకున్నారు గ్రాఫిక్స్ ఈ సినిమాలో. జాహ్నవి కపూర్ మా తెలుగు ఇండస్ట్రీకి ఒక కొత్త హీరోయిన్ దొరికింది ఈ సినిమాతో. దొరకడం కూడా మంచి హిట్ కొట్టింది అమ్మాయి. రాబోయే రోజుల్లో శ్రీదేవి అంత రేంజ్కి వెళ్తుందని చెప్పుకోవచ్చు జాహ్నవి కపూర్. సైఫ్ అలీ ఖాన్ గారు అండ్ ప్రకాష్ రాజ్ గారు, శ్రీకాంత్ గారు వారికి ఇచ్చిన క్యారెక్టర్ వాళ్ళు బాగా చేశారు. హైలైట్ అంటే మెయిన్ అనిరుద్ధ్ గారి మ్యూజిక్. అసలు ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చిత్తకొట్టి పడేసాడు ఆ బీజిఎం. ఎన్టీఆర్ గారు వచ్చి ఆ దేవరా సీక్వెన్స్ అల్లి కూడా రిపీటెడ్ డాన్స్ అవుతారని చెప్పుకోవచ్చు సినిమాకి. నేను ఓవరాల్ గా ఇచ్చేది 5కి 4.5 ఇస్తా రేటింగ్. చాలా బాగుంది సినిమా. క్యారెక్టర్ ఉంటది. 20 years అంటే ఆమె ముస్లిం ముర్తలు పడాలా, ఆమె కూడా అట్లే ఉంటది. ఈ విధంగా చిన్న చిన్న మిస్టేక్లు చెప్పుకుంటా పోతే మళ్ళీ ఇంకా సినిమానే అయిపోతుంది. ఓకేనా? అన్నా సరే, నీ పాయింట్ ఆఫ్ వ్యూగా వస్తాను. కెమెరామెన్ ఈమె మధ్యలో దూరింది, ఎందుకు దూరిందో తెలియదు. సో ఇప్పుడు ఫస్ట్ సీన్ ఏముంటది తెలుసా? టైగర్ నాగేశ్వరరావు సీన్ మాదిరి ఉంటది, బాంబే సీన్. రెండో సీన్ ఏముంటది తెలుసా? సింహాద్రి సీన్ మాదిరి ఉంటది. ఏది సింహాద్రి సీన్? నిప్పుల కాడ కొట్టడం. మూడో సీన్ ఏముంటది తెలుసా? ఛత్రపతి మన ఈయనేమంటారు, రాజమౌళి గారు షాక్ ని పంపించారు, చిన్నగా ఉంది. అది అయినంత మాత్రాన సింక్ ఒకటే కాదు కదా, అక్కడ వేరే ఉంటది, ఇక్కడ వేరే ఉంటది. అది చూస్తే అర్థమవుతుంది. బట్ సినిమా ఈజ్ ఎక్స్పీరియన్స్ అంతే. కథ పెద్ద. ఇప్పుడు కెమెరా కాపీ చేయడం తప్పిస్తే వేరేది ఏమి ఉండదు కదా, అంతేనా కదా? దట్స్ ఇట్. మూవీ కూడా అంతే. నేను అడిగాక మళ్ళా ఇంకా ఎర్రబడుతుంది సముద్రం, ఇంకా ఈసారి నల్లగా చేస్తా, ఇంకా రక్తం ఇరిపించి ఎర్ర మీద. సప్త సముద్రాలు 7 ఉన్నాయి కాబట్టి నేను 7 ఇస్తున్నా. ఓకేనా? రైట్. మానవులు లైక్ విలేజర్స్ ఎలా ఉంటారు, ఫిషర్ మ్యాన్స్ లాగా స్మగ్లింగ్ కాన్సెప్ట్ లో తీశారు. పార్ట్ 2 ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో కేజీఎఫ్ లాగా, ఎందుకంటే స్టోరీ నరేషన్ లో నేమ్స్ వాళ్ళని రివీల్ చేయలేదు. సో దాని వల్ల పార్ట్ 2 ఏమైనా ఎన్టీఆర్ గారికి ఎక్కువ స్పేస్ ఉంటుంది, చిన్న ఆయనదే ఎక్కువ ఉంటుంది. పెద్ద ఆయన అంతా ఫస్ట్ హాఫ్, సెకండ్ పార్ట్ అంతా చిన్న ఆయన ఉంటుంది. పార్ట్ 2 చెప్తున్నా కదా, మేబీ కేజీఎఫ్ రేంజ్ లో డిఫరెంట్ గా లైక్ మోడర్న్ కల్చర్ లో గన్స్ ఆ థీమ్ లో ఉండొచ్చేమో. మెగా అభిమానిగా ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కి సినిమా హిట్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ.